శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఓం శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షము మన ఇంట్లో డబ్బుకి కొరత లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే కుబేర కుంచం పెట్టుకోవాలి. కుబేర కుంచం అంటే ఏంటండి అంటే వెండి గ్లాసు కానీ లేదా వెండిది కుబేర కుంచం అంటే కనుక అమ్ముతారు షాప్లో. దాన్ని కొనుక్కొని శంకు చక్రాలు నామము అంటే వెంకటేశ్వర స్వామి నామం ఉన్నది కొనుక్కుంటే చాలా మంచిది. ఒకవేళ లేదు ఆ షాప్లో గ్లాసే కొనుక్కోగలం, మన బడ్జెట్ చూస్తే తక్కువగా ఉంది, గ్లాసే కొనుక్కోండి. ఆ గ్లాసు కొనుక్కొని ఆ గ్లాసుకి వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోండి. శంకు చక్రాలు కూడా దాని మీద గంధంతో బొట్టుతోటి అలంకరించండి. ఆ తర్వాత ఆ కుబేర కుంచాన్ని తీసుకుని చక్కగా దాంట్లో నమస్కారం చేసుకుని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని అమ్మవారిని మనం ప్రార్థించుకొని చక్కగా ఒక్క శుక్రవారం పూట ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో మనం ఆ యొక్క బొట్లు పెట్టినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ కుబేర కొంచెం దానిలో ఒక ముందు పసుపు వేయండి, 3 సార్లు పసుపు వేయండి. పసుపు వేసి అమ్మవారికి ముత్యం అంటే చాలా ఇష్టం కదా, మరి సముద్ర తనే కదా, అందుకని ఆ ముత్యం వేయండి. తర్వాత గురువింద గింజ అంటే అమ్మవారికి ఇష్టం, గురువింద గింజ వేయండి. గోమతి చక్రాలంటే అమ్మవారికి ఇష్టం, గోమతి చక్రాలు వేయండి. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి ఇష్టమైంది ఏంటి, మంచి కర్పూరం. దాన్ని ఏమంటారు, మంచి కర్పూరాన్ని. చక్కగా మంచి కర్పూరాన్ని ప్రసాదాల్లో వాడతారు కదా, ఆ కర్పూరాన్ని వేయండి. వేసి ఆ తర్వాత సుగంధభరితం కదా యాలుక్కాయలు, ఒక 5 యాలుక్కాయలు వేసి 3 సార్లు బియ్యం తీసుకొని 3 సార్లు 3 చిటికెలు బియ్యం, ప్రతి వస్తువుకి 3 చిటికెలు బియ్యం వేస్తూ ఇవన్నీ అలా అంచెలంచెలుగా వేస్తూ పైన 5 రూపాయల బిళ్ళలు పెట్టండి. అలాగ మీరు 3 సార్లు ప్రతిదానికి బియ్యం వేస్తూ అలా అంచెలంచెలుగా పెడుతూ ఈ డబ్బు పెట్టిన తర్వాత దాని మీద కూడా మీరు 3 సార్లు బియ్యం వేసి వెండిది కానీ బంగారంది కానీ చిన్న వస్తువు ఏదైనా సరే వెండి ముక్కైనా పర్వాలేదు దాని మీద పెట్టి మళ్ళా 3 సార్లు బియ్యం వేయండి. ఆ తర్వాత ఇంకా పైకంట వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత మళ్ళా 5 రూపాయలు చక్కగా శ్రీ మహాలక్ష్మీదేవి నమః మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని ఈ యొక్క 5 రూపాయలు పెట్టండి. పెట్టి మళ్ళా 3 సార్లు బియ్యం వేయండి. అక్కడికి ఎన్నిసార్లు వేసాం మనం బియ్యం, 3 3 3 3 3 అంటే 9 సార్లు వేసాం, అక్కడికి సరిపోయింది. ఆ పైన మనం పెట్టాల్సింది ఏమిటంటే కనుక 2 సార్లే కదా డబ్బులు వేసాం, 5 రూపాయి బిళ్ళలు 5 బిళ్ళలు చొప్పున వేసుకొస్తూ వచ్చాం కదా. ఇక్కడ మళ్ళీ పై భాగంలో మీరు చక్కగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక మీ 5 రూపాయల బిళ్ళలు చేతితో పట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పండి అమ్మవారికి. ఏమని, నాకు ధనానికి లోటు ఉండకూడదు, నా ఇంట్లో లేమి అనేది ఉండకూడదు, నా ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగాలి, నాలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన ఓ తల్లి ఓ శ్రీ మహాలక్ష్మీదేవి ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః శ్రద్ధాయ నమః సర్వభూత హితప్రదాయ నమః దారిద్ర్య ధ్వంసినే నమః సంసార దుఃఖ క్షేకరాయ నమః ఓం వరలక్ష్మే నమః భువనేశ్వరియే నమః అని ఈ 5 రూపాయల బిళ్ళలు కూడా దానిపైన పెట్టి చక్కగా మీరు ఆ కుంచాన్ని నిండుగా ఉన్నటువంటి ఆ కుంచాన్ని ఒక రాగి పళ్ళెం కొత్తది కొనుక్కోండి, దాంట్లో పెట్టి చక్కగా మీరు పూజించండి. ప్రతిరోజు కూడా 41 రోజులు పూజ చేసిన తర్వాత మార్చి మళ్ళీ సేమ్ ఇదే విధానంలో వేస్తూ ఉండండి. ఇప్పుడు గురువింద గింజలు 5 వేయాలా, 1 వేయాలా, 3 వేయాలా, 2 వేయాలా, ఇలా డౌట్ పెట్టుకుంటే అన్నీ 5 వేసుకోండి. లేదా ఒకటే దొరికింది, 2 ఉన్నాయి మన ఇంట్లో, అమ్మవారికి సంఖ్య కాదు కావలసింది, భక్తి ప్రధానము. చక్కగా మీరు పూజలో పెట్టుకోండి, పూజించండి. అన్ని విధాల అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో ఉంటాయి, చికాకులు తొలగిపోతాయి, నెగటివ్స్ అన్నీ పోతాయి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాలని మనం అర్థిస్తున్నాం. ధనధాన్య ప్రసాదాయ ఓం కుబేరాయ నమః అని ఆ కుబేరుణ్ణి ప్రార్థించండి.
5 సార్లు ప్రార్థించండి, 8 సార్లు ప్రార్థించండి, 11 సార్లు ప్రార్థించండి. మీ శక్తానుసారం, భక్తానుసారం పైన చక్కగా ఒక గులాబీ పువ్వు అలంకరిస్తూ ఉండండి. రోజు కూడా చక్కగా 2 వెండి పూలు ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, వెండి పూలు లాంటివి, అవి కూడా అలంకరించండి. మీరు తప్పనిసరిగా ఇంట్లో లేమనేది లేకుండా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చకచక మీరు తలపెట్టిన పనులు ముందుకు పడతాయి. అదేవిధంగా ఆ యొక్క పళ్ళు ఉంటుంది కదా, రాగి పళ్ళు ఉంది కదా, దాని చుట్టూరు రూపాయి బిళ్ళలు పెట్టండి. ఒక 8 రూపాయి బిళ్ళలు అందంగా పెట్టండి. ఇక కొంచెం మధ్యలో పెట్టుకోండి. కొంచెం మధ్యలో పెట్టుకొని అలంకరణ కూడానండి అమ్మవారికి చాలా ఇష్టం. ప్రతిరోజు మర్చిపోకుండా ధూపం, దీపం, నైవేద్యం, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలా ఆవిడకి. గూడాన్న ప్రీత మానస కదా, అందువల్ల ఇంత అన్నం పెట్టి చక్కగా దాని మీద బెల్లం ముక్క, ఒక ఆవునే చుక్క వేసి నివేదన పెట్టండి, ఆవిడ సంతోషిస్తుంది. పాయసాన్న ప్రియాసక్త అంటాం కాబట్టి పాయసాన్నాన్ని నివేదన చేయండి. శుక్రవారం పూట ఆవిడ ఎంతో ప్రియంగా భుజిస్తుంది. మనందరికీ కూడా అలా చక్కగా ఇంట్లో ఏ విధమైనటువంటి దారిద్ర్యం లేకుండా చేస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి. అన్ని విధాల మీ యొక్క శ్రేయోభిలాషిగా మీరందరూ బాగుండాలని, మా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటూ, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి సుప్రసన్నా మమ సర్వదా అని దండం పెట్టుకోండి. అమ్మవారు మీ ఇంట ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.